హేమకుమార్ గారు మీకే ఒక వార్త చదివి వినిపిస్తాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఒక పేపర్లో వచ్చిన వార్త ఇది. అక్కడ ఉన్న మెయిన్ గేట్ను క్రైమ్ డీసీపీ రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళలను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్ళంతా తమ వాళ్ళను లోనికి పంపించాలని ఈ సందర్భంగా జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు డిఎస్పీని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనుక ఉన్న భక్తులు టోకన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్త వారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకొని 50 మందికి పైగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ జరగడానికి కారణమైన ఆరోపణలు, ఇది నిరాధారణమైన ఆరోపణలు. ఇలాంటి ఆరోపణలు నిజంగా జన సైనికులు రాత్రి 2 గంటల వరకు ఉండి ఎవరెవరికి ఏం జరిగిందో సరే ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అదే విధంగా భక్తుల్ని, సామాన్య భక్తులు ప్రొటెక్ట్ చేయడానికి ప్రవర్తించడం తప్పితే నిరాధారమైన ఆరోపణలు ఇది ఒకవేళ ఉంటే గింటే కానీ వచ్చింటదేమో కానీ, సాక్షి పేపర్ లో వచ్చింటదేమో కానీ ఇంకేదో పేపర్ సాక్షి కాదులేండి. లేదు సార్, ఇది ఖచ్చితంగా నేనున్నాను. ఇంకొకరు చెప్తే నేను నమ్మేది కాదు. నేను స్పాట్ లో ఉన్నాను. బైరాగపట్టిన పార్కు దగ్గర ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఖచ్చితంగా ఆడున్నాను. ఇలాంటి సందర్భం కానీ మీ రికమెండేషన్ కానీ నేనున్నా, పక్క క్షణమే వచ్చాను. నేను జరిగిన వెంటనే నేను వచ్చాను. జరిగినప్పుడు లేదు కానీ నేను చేశాను. ఇది ఆరోపణనే. ఏదైతే కూటమి ప్రభుత్వం మీద, జనసేన పార్టీ మీద నేను చేస్తున్నా, ఖచ్చితంగా లేదు. నాట్ యాక్సెప్టబుల్. ఇది ఖచ్చితంగా ఆరోపణలే. ఇది ఖచ్చితంగా ఆరోపణలే తప్పితే ఇది ఖచ్చితంగా నిజం కాదు. నిజమని నిరూపించగలిగి ఎవరో తప్పు అంటారు. విదేశాలు లేకుండా క్షమాపణ ఏ విధంగా బాధితులు చెప్పారో అదే విధంగా మేమైతే మాత్రం ఉన్నామని చెప్పి నిరూపించగలిగితే మేము మీడియా బహిర్గతంగా ఖచ్చితంగా వచ్చి క్షమాపణ చెప్తాం. ఇలాంటి సంఘటన జరగలేదు. కావాలనే వాంటెడ్ గా జనసేన పైన వేస్తున్న ఆరోపణలు తప్పితే ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి రికమెండేషన్లు పోయే వ్యక్తులు ఎవరు జనసేన పార్టీలో ఎవరైతే ముందుకు రారు. ఇది మాత్రం ఖచ్చితమైన వాక్యం సార్. వినిపించిన వార్త ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆరోపణ. రెస్పాండ్ అవ్వండి. నేను ఒక క్వశ్చన్ మీ ఇద్దరు మీ ఇద్దరు అక్కడ లోకల్లో ఉన్న వాస్తవ్యులు, అలానే నేను కూడా రాయలసీమకు చెందిన పర్సన్ని కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్తాను. మేము చిన్నప్పుడు తిరుమలకి వెళ్ళేటప్పుడు సార్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కొన్ని ఇట్లాంటి మన దేవస్థానానికి సంబంధించిన సత్రాలు ఉండేవి. అక్కడ ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసిన తర్వాత 6 గంటలకి ఒక కౌంటర్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫ్రీగా దర్శనం కోసం టోకన్లు కడతారు చేతికి. ఆ చేతికి కట్టిన తర్వాత అందరు దర్శనానికి వెళ్ళిపోయేవారు. దాని తర్వాత కాలక్రమేణా భక్తులు పెరగడం వల్ల ఏం జరిగిందంటే టీటీడీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం ఏం చేసిందంటే, మనం కాలినడక వెళ్ళే వాళ్ళకి కూడా మధ్యలో కౌంటర్లు పెట్టడం చేశారు. కౌంటర్లో పెట్టి ఆ కౌంటర్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏం చేశారంటే ఫ్రీగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఫ్రీ దర్శనం ఒకటి ఉంది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ దర్శనాలు పెట్టారు. ఇప్పుడు స్పెషల్గా కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ కూడా మనకు వచ్చేసింది. 300 రూపాయల టికెట్లు కొంటున్నాం, ఇంకోటి కొంటున్నాం. సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని ఎంతో లక్షల మంది వెళ్తూ పోతూ చేసుకుంటే ఈజీగా అయిపోయే మెథడ్ని పక్కన పెట్టేసి ఇలా కౌంటర్లు పెట్టి, సెంటర్లు పెట్టి మీరు టికెట్లు మొత్తం దేశం మొత్తం మీ ఇతర దేశాల నుంచి కూడా జనాలు రావచ్చు. కాబట్టి మీరు అంత చిన్న కౌంటర్లు ఎందుకు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? దేనికోసం పెట్టారు? ఇంతమంది వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చినప్పుడు అసలు మెయింటెనెన్స్ సరిపోతుందా? మన తిరుపతిలో ఉన్న భక్తుల యొక్క కౌంటర్ని వేసుకుంటే మీరు 7 లక్షల మందిని మీరే చెప్తున్నారు. మీ పబ్లిక్ డొమైన్లోనే పెట్టారు, ఏది వెబ్సైట్లోనే పెట్టారు. 7 lakhs మెంబర్స్కి మేము టికెట్లు ఇవ్వడానికి మేము సిద్ధం చేసాము. మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని 7 లక్షల మంది ఒక్కసారిగా తిరుపతిలోకి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే అసలు ఏ విధంగా క్రౌడ్ని మనం హ్యాండిల్ చేసుకుంటామని మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ, మినిమం ఒక ఎథిక్స్ లేకుండా, మినిమం ఒక కోడ్ లేకుండా, మినిమం ఒక గైడ్లైన్స్ లేకుండా, మినిమం డూస్ డూనాట్స్ లేకుండా ఒక ప్రభుత్వం ఇలాంటి యాక్షన్ తీసుకునింది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అంటే సార్ వినండి, ఏ బేసిస్ మీద ఇచ్చింటది, ఏ ఇంటెన్షన్తో ఇచ్చింటదని మీకే వదిలేస్తున్నాను. మీరే ఆన్సర్ చెప్పండి. హేమకుమార్ గారు ఏం చెప్తారా?
సార్ అది ఖచ్చితంగా లేదు సార్. ఇప్పుడు కాదు సార్, నేను ఇప్పుడు జరిగిన సంఘటన మీద చాలా బాధపడుతున్నాను. స్థానికుడుగా తిరుపతి, నేను తిరుపతిలో పుట్టి పెరగడము, ఇలాంటి సంఘటన ఈ రోజు ఎప్పుడు జరగని సందర్భంలో ఈ రోజు జరగడము చాలా బాధాకరమే, కాదని చెప్పలేదు. ఐ డూ యాక్సెప్ట్. బట్ జరిగింది. కావాలని ఇంటెన్షన్ గా ఎవ్వరు చేయరు కదా సార్. ఒక వ్యక్తి ఒక ప్రాణాలు తీయాలని తెలుసునో ఇద్దరు దాని గురించి ఎవరు ఆలోచించారు కదా. ఇప్పుడు భాను గారు ఈ సంఘటన జరగకుండా ఉంటే మాట్లాడరు. 6 మంది ఉండేవి కాదు. అవును, జరగకూడని సంఘటన జరిగింది కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంతే తప్పితే మన సామాన్యులు ఎవరు మాట్లాడుకోవట్లేదు. మీ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎథిక్స్ కాదు, వాల్యూస్ కాదంటే ఎట్టన్నా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. సమాధానమే చెప్తున్నాను తమ్ముడు. నేనేం చెప్తున్నానంటే దీని మీద రాజకీయ కుట్ర కోణం కాదు. సామాన్య భక్తుడిగా నువ్వు ఒక స్థానికుడు, నేను ఒక స్థానికుడిగా మనం చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే ఇలాంటి సంఘటన జరగకూడని సంఘటన జరిగింది. దీని మీద మనము ఖచ్చితంగా బాధపడాల్సిన బాధ్యత ఉందే కానీ తప్పితే దీన్ని రాజకీయ కోణంలో నేను చూడట్లేదు. హేమకుమార్ గారు ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. ఎప్పటి నుంచో వస్తున్న కౌంటర్ లో అదే విధంగా 10 రోజులు దర్శనానికి కల్పించడానికి అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 2022లోనే అనేసి కూడా నేను చెప్తున్నాను. హేమకుమార్ గారు ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న